తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపుర పనుల్లో భారీగా గోల్మాల్ జరిగింది. పనుల కోసం సుమారు 100 కిలోల బంగారాన్ని కేటాయించారు. అయితే నిబంధనల ప్రకారం 9 పొరలు తాపడం చేయాల్సి ఉండగా కేవలం 2 పొరలు మాత్రమే వేసి మిగిలిన బంగారాన్ని పక్కదారి పట్టించారనేది ప్రధాన ఆరోపణగా వినిపిస్తోంది. అంతేకాకుండా తాపడం పనులు జరుగుతున్న సమయంలో గోపురానికి ఉన్న సుమారు 30 పురాతన విగ్రహాలు దెబ్బతిన్నాయని, దీనివల్ల ఆలయ పవిత్రతకు వారసత్వానికి భంగం కలిగిందని హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అప్పట్లో ఈ అంశంపై ఫిర్యాదులు వచ్చిన టీటీడీ ఉన్నతాధికారులు వాటిని పట్టించుకోలేదని, ఆందోళనను అణిచివేసే ప్రయత్నం చేశారనే విమర్శలు సైతం ఉన్నాయి. ఈ ఆరోపణలపై టీటీడీ విజిలెన్స్ దొంగలు ఇటు రంగంలోకి దిగింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. 9 పొరలు తాపడం వేయాల్సి ఉండగా కేవలం 2 పొరలు మాత్రమే వేసి వదిలేసినట్టుగా అర్థమవుతోంది. మిగతా బంగారాన్ని ఎటువైపు మళ్లించారో అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి దామోదర్? తిరుమల తిరుపతి దేవస్థానాలు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన హిందూ ధార్మిక సంస్థకు సంబంధించిన ఇందులో రోజుకో అవకతవకలు 2019 నుంచి 24 మధ్య జరిగిన అనేక అవకతవకలు తాజాగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా కల్తీ నెయ్యి, పరకామణి, శాల్వాల కుంభకోణం, తాజాగా ఏదైతే తిరుపతిలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన గోవిందరాజస్వామి ఆలయానికి సంబంధించిన విమాన గోపురానికి సంబంధించి బంగారు తాపడం పనుల్లో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు, అవినీతి జరిగాయంటూ కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాథమిక నివేదికలో బయటపడింది. ముఖ్యంగా మనం చూడవచ్చు, ఏదైతే అది రాజగోపురం, ఆ మధ్యలో ఉన్న రాజగోపురాన్ని 2021లో బాలాలయం ఏర్పాటు చేసి ఆ బంగారు తాపడం పనులను ప్రారంభించారు. 2021 సెప్టెంబర్ నుంచి 2023 మొదట్లో వరకు పనులు కొనసాగాయి. ముఖ్యంగా అప్పట్లో మార్కెట్ వాల్యూ ప్రకారము 32 కోట్ల రూపాయలు విలువైన 100 కేజీల బంగారాన్ని, అంటే ప్రస్తుతం అయితే అది అప్పటికి ఇప్పటికీ రేటు రెట్టింపైందని కూడా చెప్పవచ్చు. ఈ విధంగా అప్పట్లో 32 కోట్ల విలువైన 100 కేజీల బంగారాన్ని తాపడం పనుల కోసం కేటాయించారు. రాగి రేకులపై 9 లేయర్స్తో ఏదైతే బంగారాన్ని పోత పోసి ఆ తర్వాత అటు గోపురం మీద వేయాల్సిందిగా నిబంధనల ప్రకారం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా టెండర్లు పిలిచారు. ఈ టెండర్లలో భాగంగా నిర్మాణ పనులు, ఏదైతే తాపడం పనులు దక్కించుకున్న వ్యక్తి తర్వాత వాటిని చెన్నైకి చెందిన ఒక అన్య మతస్థుడికి సంబంధించి వర్క్ ఇచ్చినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతోపాటు ఏదైతే విమాన గోపురానికి ప్రతిష్టాత్మక అప్పట్లో రాజులు నిర్మించారు, పురాతన రాజులు, ఇది సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయము. ఈ దేవాలయంలో మొదట్లో కృష్ణుడు ఉన్నాడు, ఆ తర్వాత గోవిందరాజు స్వామిని రామానుజాచార్యులు ప్రతిష్ఠించిన నేపథ్యం, ఆ తర్వాత గోవిందరాజ స్వామి ఆలయంగానే ఇది స్థిరపడిపోయిన నేపథ్యంలో అప్పట్లో యాదవ రాజులు, అదేవిధంగా విజయనగర రాజులు, చోళులు, పాండులు ప్రతి ఒక్కరూ వంతుల వారిగా ఈ దేవాలయాన్ని, అతిపెద్ద దేవాలయం అని చెప్పవచ్చు, ఈ దేవాలయాన్ని నిర్మించారు. అక్కడ వివిధ కళల మిశ్రమంతో రాజగోపురాన్ని, విమాన ప్రాకారాన్ని నిర్మించారు. ఇందుకు సంబంధించి అనేక విగ్రహాలు కూడా ఉన్నాయి. సుమారు 30 విగ్రహాలను పూర్తిగా ధ్వంసం చేసి ఏదైతే రాగి ఇటు బంగారు తాపడం పనులు చేశారంటూ కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనికి సంబంధించి మీడియాలో వార్తలు వచ్చిన తర్వాత అప్పట్లో ఉన్న అధికారులు ఈ విషయాన్ని ఏదైతే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి, మీరు ఈ విధంగా వార్తలు వేస్తే అంటూ ప్రకటనల ద్వారా ఖండనలు ఇవ్వడమే కాకుండా మాట్లాడిన వారిని కొంతమంది బెదిరించారంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఏదైతే వరుసగా టీటీడీలో బయటపడుతున్న అనేక కుంభకోణాల నేపథ్యంలో, గతంలో జరిగిన కుంభకోణాల నేపథ్యంలో తాజాగా ఇది ఏదైతే గోవిందరాజస్వామి ఆలయానికి సంబంధించి విమాన ప్రాకారాన్ని కుంభకోణంలో కూడా సుమారు 50 కేజీల బంగారాన్ని స్వాహా చేసినట్లు, 9 పొరలకు గాను 2 లేయర్లు మాత్రమే వేయడం వల్ల పెద్ద ఎత్తున బంగారాన్ని అటు కాంట్రాక్టర్తో పాటు కొంతమంది అధికారులు, అదేవిధంగా అప్పట్లో ఉన్న పాలక మండలిలో కొంతమంది మిగిల్చుకున్నారంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రాథమికంగా రాష్ట్ర స్థాయి ఎండోమెంట్ ఏదైతే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో టీటీడీలో జరిగిన అనేక విషయాలపైన విచారణ చేసిన నేపథ్యంలో ఇది కూడా ఒకటి ప్రాథమిక దర్యాప్తులో ఇందులో కూడా అవకతవకలు జరిగాయంటూ కూడా ఒక ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి ఇచ్చిన నేపథ్యంలో దీనిపైన విజిలెన్స్ అండ్ టీటీడీ విజిలెన్స్ ద్వారా విచారణ నిర్వహించడానికి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం టీటీడీ విజిలెన్స్ దీనిపైన దర్యాప్తు జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా అప్పట్లో ఎవరైతే ఫిర్యాదు చేశారో వారందరినీ పిలిపించి వారి దగ్గర వివరాలు తీసుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం మార్కెట్ ప్రకారము 50 కేజీల బంగారం అంటే ఏకంగా
60 నుంచి 70 కోట్ల రూపాయలు స్కామ్ జరిగినట్టు తెలుస్తుంది. అప్పట్లో అయితే 16 కోట్ల రూపాయలు వారు కాంట్రాక్టర్లతో పాటు మిగతా వారు మిగిల్చుకున్నారు. అయితే ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారము బంగారము కిలో 1,30,00,000 పైగా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ కూడా ఏదైతే భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైతే కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి పెద్ద ఎత్తున సుమారు 250 కోట్ల విలువైన కల్తీ నెయ్యి అక్రమాలు ఏదైతే కల్తీ అయినట్లు కూడా అప్పట్లో నిర్ధారించారు. ఆ తర్వాత పరకామణి కేసులో సుమారు 50 నుంచి 60 కోట్ల ఆస్తులు దేవాలయానికి రాయించడమే కాకుండా మిగతా కొంతమంది ఆస్తులు రాయించుకున్నారంటూ దానిపైన హైకోర్టు ఆదేశాల మేరకు సిబిసి ఏదైతే సిఐడితో పాటు ఏసీబీ విచారణ జరుగుతుంది. శాల్వాల పైన కూడా పెద్ద ఎత్తున ఏదైతే నాణ్యత లేని శాల్వాలను 300, 200 రూపాయల విలువైన శాల్వాలను ఏకంగా 1,730 రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. సుమారు 50 కోట్ల మేర టీటీడీకి నష్టం కలిగించారంటూ కూడా దీనిపైన కూడా దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో అదేవిధంగా పప్పు దినుసులు కొనుగోలులో కానీ ఇతర వస్తువుల కొనుగోలులో కూడా పెద్ద ఎత్తున చేతులు మారాయి, వాటాలు మారాయి అంటూ కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాటిపైన కూడా విజిలెన్స్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా మరోమారు ఏదైతే తిరుపతిలోని అతిపెద్ద దేవాలయము తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడు అటు తిరుచానూరులోని పద్మావతి అమ్మవారితో పాటు ఇటు రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న గోవిందరాజ స్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఏదైతే ఇటు తిరుమల శ్రీనివాసుడికి సోదరుడుగా గోవిందరాజ స్వామిని అంటారు. ఇంత ప్రతిష్టాత్మకమైన చరిత్ర పురాతన నేపథ్యం ఉన్న ఆలయాల్లో కూడా ఈ విధంగా అక్రమాలు బంగారు తాపడం సందర్భంగా ఏదైతే అక్రమాలకు పాల్పడినట్లు కూడా బయటికి రావడంతో భక్తులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇవే కాకుండా ఎన్ని జరిగి ఉంటాయన్న కోణంలో పూర్తి స్థాయిలో సమగ్రంగా దర్యాప్తు జరిగింది గతంలో. ఆ దర్యాప్తు నివేదికను బయట పెట్టాల్సిన అవసరం ఉందంటూ కూడా భక్తులు అంటున్నప్పటికీ అటు ప్రభుత్వం కానీ టీటీడీ కానీ ఏదైతే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చేసిన దర్యాప్తును పూర్తి స్థాయిలో బయటకు పెట్టలేకపోతుంది. అప్పట్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ 45 మంది ఉద్యోగులు ఏదైతే అక్రమాలకు పాల్పడ్డారంటూ ఒక నివేదిక ఇచ్చినప్పటికీ వారి మీద ఇంతవరకు చర్యలు తీసుకోలేని పరిస్థితి. మొత్తం మీద ఇప్పుడు బయటపడిన ఏదైతే ఈ గోవిందరాజ స్వామి ఆలయానికి సంబంధించిన బంగారు తాపడం పనులు విమాన గోపురానికి సంబంధించిన బంగారు తాపడం పనుల్లో జరిగిన అక్రమాలు అవినీతి పైన పూర్తి స్థాయిలో వెంటనే దర్యాప్తు చేపట్టాలి. అవసరమైతే ఇటు పోలీస్ వ్యవస్థే రంగంలోకి దిగాలంటూ కూడా భక్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సర్తాజ్. థ్యాంక్ యూ దామోదర్.